నీకేం కావాలి? ఓకే, చేసుకుందామా? ఫస్ట్ మనము గులాబ్ జామ్ పౌడర్ వేసుకుందామా? మనం గులాబ్ జామ్ పౌడర్ యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ మనం గీ యాడ్ చేసుకుందాం. కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ మనము మిక్స్ చేసుకుందాం. హ్యాండ్స్ కి కొంచెం గీ అప్లై చేసుకొని మళ్ళీ ఇంట్లో స్మూత్ డో లాగా చేసేసుకుందాం. ఇప్పుడు డో రెడీ అయిపోయింది కదా, కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. వెట్ క్లాత్ కప్పేసి కొంచెం పక్కన పెడతాం. వెట్ క్లాత్ వేసిద్దాం. సరేనా? ఇప్పుడు మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఓకేనా? 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని షుగర్ ని మెల్ట్ చేసుకుందాం. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అయితే చాలు. పాన్ లో ఆయిల్ పోసి రెడీ చేసుకోవాలి. లోపు ఏ డో అయితే సైడ్ పెట్టుకున్నామో అది తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని క్రాక్స్ లేకుండా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ లో యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి. వీటిని మనము షుగర్ సిరప్ లో యాడ్ చేసేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ దాకా రెస్ట్ ఇచ్చేద్దాం షుగర్ సిరప్ లో. రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్. రితికా, గులాబ్ జామ్ రెడీ. టేస్ట్ చేస్తావా? చూడు, టేస్ట్ చూడు. నచ్చిందా? ఓకే. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.